ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలతో నీటి పాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన రైతుల జీవితాలను అతలాకుతలం చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి వివిధ మండలాల్లో కళ్లాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దైంది. మహదేవ్పూర్ మండలంలో పలు కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిచిపోయింది. కష్టపడి పండించిన ధాన్యం వర్షపు నీటిలో తడవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. 14 ఎకరాలు చేసి నిన్న నింపుదాం అనుకునేసరికి వర్షం వచ్చింది, ఆపినాము. వరదకు అన్ని కొట్టుకుపోయినాయి. 14 ఎకరాల వడ్లు, 25 ట్రిప్పుల వడ్లు నాది. 25 ట్రిప్పులు, ఒక 10 ట్రిప్పులు ఉన్నాయి. ప్రభుత్వం ఆదుకోకపోతే ఏదన్నా తాగి సావాల్సిందే. ఎన్ని ట్రిప్పులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోయినాయి? 3 పోయినాయి, 3 ఉన్నాయి. 3 ఎకరాల పొలం, 3 ఎకరాల పొలంలో 2 టక్కల వడ్లున్నాయి. మొత్తం దేవుడు తీసుకొని పోయింది. తండ్రి మంచిగా నాకు ఒక్క కౌలు రైతు, నేను నాకైతే గుంట భూమి లేదు. ప్రభుత్వం సాయం చేయాలని మొక్కుతాను. తెలుసుకరకజోళ్ళు కానీ ఏ పాటోళ్ళు కానీ మాకు మా రైతులకు సాయం చేయాలి. ఒకసారి మీరు మీ ఏ పాటోళ్ళని వచ్చి దీన్ని కళ్ళాన్ని చూసి మా నష్టపరిహారం ఏమున్నది, ఏ రైతుకి ఎంత అన్నది దాన్ని విమర్శించి మాకు నష్టపరిహారం ఇప్పియానని కోరుతున్నాం. అదే కాక మేము 3 సంవత్సరాల సంది ఇక్కడ చెర్ల కళ్ళ మద్దాన్ని రైతులను మొత్తుకుంటే ఎవరు కూడా దాన్ని పట్టించుకుంటలేరు. ఇప్పటికైనా కానీ మాకు ఎక్కడైనా మేము అది తినము, అమ్ముకోము, జంగలనైనా బోరు చూసి కళ్ళం పెట్టాలని మేము కోరుకుంటాను. చీరబాబు గారికి విజ్ఞప్తి చేసుకుంటాను. టసర్ కాలనీ, నా పేరు మల్లయ్యన్. మహాదేవ్పూర్, కాళేశ్వరం, మహాముత్తారం, కాటారం ప్రాంతాల్లో అకాల వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గురువారం అర్ధరాత్రి వీచిన భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పలుచోట్ల చెట్లు విరిగి నేలకూలాయి. కరెంటు స్తంభాలు పడి విద్యుత్ సరఫరా నిలిచింది. కాటారం, మేడారం రహదారిపై చెట్లు విరిగి రోడ్డుపై పడ్డంతో 7 గంటలుగా రాకపోకలు నిలిచాయి.